రూల్స్ పాటించకుండా అతివేగంగా వెళ్లి ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి ఏంటంటే మనము ద్విచక్ర వాహనాల్లో కానీ లేకపోతే 4-వీలర్ కార్లు కానీ బస్సులు కానీ వ్యాన్లలో వెళ్ళేటప్పుడు అతివేగంగా వెళ్లకుండా ట్రాఫిక్ సూచనలు పాటించి ద్విచక్ర వాహనాల మీద వెళ్లే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఇన్సూరెన్స్ ఖచ్చితంగా కలిగి ఉండి మనం వేగంగా వెళ్లకుండా నెమ్మదిగా వెళ్ళి సురక్షితంగా మన గమ్యస్థానాన్ని చేరుకునే విధంగా డ్రైవింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన కోసం మన కుటుంబం ఆధారపడి ఉంది, మన కుటుంబం ఎదురు చూస్తుంటది. కాబట్టి దయచేసి ప్రయాణం చేసే వాళ్ళు నెమ్మదిగా వెళ్ళండి. అతివేగంగా వెళ్ళి మనతో పాటు ఎదురుగా వచ్చే వాళ్ళకు మనం ప్రమాదం కలిగించి వాళ్ళ జీవితాల లోపల కూడా చీకటి నింపదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలి. ట్రాఫిక్ వాళ్ళు ఇక్కడ ఆపినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అడిగిన వివరాలు మనం ఇవ్వాల్సిన బాధ్యత మనందరమే ఉంది. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ప్రయాణించినా కానీ లేకపోతే మనకు హెల్మెట్ లేకుండా ప్రయాణించినా కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ప్రయాణించినా కానీ ఇన్సూరెన్స్ లేకుండా ప్రయాణించినా కానీ ప్రభుత్వం అధికంగా జరిమానాలు విధిస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఇవన్నీ కలిగి ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే మద్యం సేవించి ఎవరు కూడా వాహనాలు నడపద్దు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే ఖచ్చితంగా కఠిన కారాగార శిక్షలు ప్రభుత్వం విధిస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే బండి మీద ముగ్గురు వెళ్ళడం కానీ సైలెన్సర్లు ఈ విధంగా అంటే ఇంకొకరికి ఇబ్బంది కలిగించే విధంగా శబ్దాలు పెట్టుకుని ప్రయాణించడం అనేది కూడా చేయదు. ఇలా దొరికినా కానీ ఖచ్చితంగా కఠిన కారాగార శిక్షలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరి విషయాలన్నీ గమనించండి. ఇది మనందరి కోసం చేసుకునే కార్యక్రమం. మీ అందరికీ ఈ విషయాలన్నీ తెలిసినే కానీ అయినా కానీ చాలా మంది మద్యం మత్తు లోపల అధికంగా వేగంగా వెళ్ళి రోడ్ల మీద యాక్సిడెంట్లకు గురై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి చాలా మంది ఇట్లా చనిపోతున్ననే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరు రావాలన్నా కొంచెం దగ్గర రండి అన్న. మళ్ళా చాలా ఈ మధ్య కాలం లోపల ఎక్కువ యాక్సిడెంట్లు అయినది ఈ వెంకటాపూర్ గుమ్లాపూర్ మెయిన్ హైవే చౌరస్తా మీద చాలా బస్సు యాక్సిడెంట్లు కానీ వ్యాన్లు కానీ చాలా యాక్సిడెంట్లు కావడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఈ కూడల లోపల అధికంగా వేగంగా రావడమే. యువత ఏం చేస్తుందంటే ఇది ఒక స్టైల్ గా భావించి మనము మద్యం మత్తు లోపల ముగ్గురు కలిసి బాగా స్పీడ్ గా వేగంగా వెళ్ళడం వల్ల కూడా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఈ విషయాలని గమనించండి. అధిక వేగంగా వెళ్ళొద్దు, నెమ్మదిగా వెళ్ళాలి, గమ్యస్థానానికి సురక్షితంగా వెళ్ళాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా మిత్రుడు పంచి ప్రవీణ్ గలం లోపల ఒక మంచి పాట విందాం. ఒకరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. ఒకరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, పోయి
మనిషి